హౌ కెన్ యూ డిఫైన్ ఏ స్టార్డమ్? అరే ఈ హీరో స్టార్ అని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఇట్స్ సింపుల్. వాళ్ళ పేరు చెప్పుకొని ఎంత బిజినెస్ అవుతుంది అండ్ వాళ్ళ పేరు చెప్తే ఏ లెవెల్ వరకు రీచ్ వస్తుంది, ఈ రెండు ఆస్పెక్ట్స్ చాలు వాళ్ళు స్టారా కాదా అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఎవరో ఊర్లలో ఉన్న ఒక ఆటో డ్రైవర్కి దగ్గరికి వెళ్ళి మీకు ఇతను తెలుసా అని ప్రభాస్ గారి ఫోటో చూపిస్తే ఎస్ దిస్ ప్రభాస్ అని చెప్తారు. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళది అప్కమింగ్ ఫిలిం ఏది వస్తుంది అని అంటే 85% ఆఫ్ ద జనాలు త్రూ అవుట్ ఇండియా దే విల్ సే రాజాసాబ్ అనే ఫిలిం తీస్తున్నారని చెప్పి. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రీచ్ ఈ హ్యాస్. సో ఆబ్వియస్లీ హీఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ స్టార్, వీ కెన్ ఈజీలీ సే దట్. అండ్ కొన్ని మార్కెటింగ్ రూల్స్ మాట్లాడదాం మళ్ళీ. దెర్ ఈస్ అ పాపులర్ రూల్ కాల్డ్ 70-30 and 10 రేషియో. సో 70% ఆఫ్ ద మార్కెటింగ్ బడ్జెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ప్రొడక్షన్ హౌస్ ఈజ్ స్పెండింగ్ 30 crores ఆఫ్ ద బడ్జెట్, దాంట్లో 70% అంటే క్లోజ్ టు 20 crores దే విల్ స్పెండ్ ఆన్ ప్రమోషనల్ ఈవెంట్స్ లైక్ మేబీ ఆడియో లాంచ్ కానీ, మేబీ పెద్ద పెద్ద సిటీస్లో ఈవెంట్స్ హోస్ట్ చేయడం కానీ, ఇట్లా ఇది చేయడం. ఇది ఒక 70% దీని మీద పెడతారు. నాట్ ఓన్లీ ఇది ఒకటే, బ్యానర్స్ వస్తాయి దీంట్లో, పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ వస్తాయి త్రూ అవుట్ ద సిటీ, ప్రింట్ అండ్ మీడియా కూడా దీంట్లోనే పడుతుంది. అండ్ నెక్స్ట్ 20%, ఈ 20% ఇప్పుడున్న ట్రెండ్లో సోషల్ మీడియా మీద స్పెండింగ్ చేయకపోతే వీ కెనాట్ డూ ఎనీథింగ్. అందుకనే ఫిలింని శాటిలైట్ అండ్ మ్యూజికల్ రైట్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు 100% ఫిలిమ్స్ మీద, సాంగ్స్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి పుష్ చేస్తారు. అండ్ 20% ఆఫ్ ద బడ్జెట్ ఇలాంటి వాటి మీద పెడతారు, ప్రమోషనల్ యాక్టివిటీస్ మీద. ఎందుకంటే ఎప్పుడైతే మాది ఒక సాంగ్ గ్రౌండ్ లెవెల్లో రీచ్ అయిందో అక్కడి నుంచి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇట్ ఈస్ అన్స్టాపబుల్. అండ్ 10% ఆఫ్ ద బడ్జెట్ దేని మీద పెట్టాలో మీరు చెప్పండి. Yeah, let me say. So 10% of the budget, they have to keep it on the negativity of the film. నెగిటివిటీ ఆఫ్ ద ఫిలిం అంటే ఫిలిం రిలీజ్ అయ్యే 2 days నుంచి ఫిలిం రిలీజ్ అయిన 5 days వరకు పీక్ నెగిటివిటీ ఈ టైమ్స్లో జరుగుతుంది కూడా. దానికోసం ప్రొడక్షన్ హౌస్ కొన్ని టీమ్స్ని రెడీగా పెట్టి ఫేక్ రివ్యూవర్స్ని, ఫేక్ బాట్స్ని అవన్నిటిని ఎలా రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, ఎలా ఆపాలి, అండ్ అలాంటి ఒక టీం మీద 10% ఆఫ్ ద బడ్జెట్ పెట్టి వాళ్ళు ముందుకు దిగాలి. అండ్ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు హూ ఇస్ అ వెరీ జీనియస్, అండ్ ఆయనకు పీపుల్ టెక్ అనే ఒక టెక్నాలజీ కంపెనీ ఉంది, ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ ఫర్మ్, అండ్ హిజ్ మీడియా హౌస్ ఇస్ పీపుల్ టెక్ మీడియా. సో ఆయనకు మనం చెప్పనవసరం లేదు, హీ న్యూ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ హీఈస్ ఫేసింగ్ మెనీ ఫ్లాప్స్. ఎందుకంటారు కామెంట్లో రాయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఫిలింకి వచ్చేద్దాం. ట్రైలర్ 1 మంచి బజ్తో వచ్చింది, దాని తర్వాత 2 సాంగ్స్ రిలీజ్ చేశారు, ల్యూక్వామ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ దానికి ముందు ఇంకొక ట్రైలర్ కూడా రిలీజ్ చేసేసారు, దానికి కూడా ఓకే మనం ఏదో చూడబోతున్నాం, కానీ అది ఎమోషనల్లీ ఇంకొంచెం కనెక్షన్ రాలేదు. బట్ వెన్ దే రిలీజ్ ట్రైలర్ 2.0, బ్యాంగ్ ఆన్. అండ్ దట్స్ ద పాయింట్ వేర్ ఎవ్రీబడి వేర్ లైక్ ఎస్ ఎట్లయినా మనం రాజాసాబ్ సినిమా చూడబోతున్నాం, అండ్ మారుతి మన నమ్మకాన్ని స్పాయిల్ చేయలేడు అని చాలామంది జనాలు అనుకున్నారు. బికాస్ ఎనీ కాంటెంట్ యూ రిలీజ్ వితౌట్ అ ఎమోషనల్ కనెక్ట్ ఇన్ దాట్, ఇట్ ఈస్ నథింగ్. అండ్ ప్రభాస్ లాంటి ఒక స్టార్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ ఫిలిం ఈజీగా సేల్ అయిపోతుంది. బట్ హౌ మెనీ డేస్? ఇప్పుడున్న 2026లో ఫిలిం రిచ్గా ఎంత గ్రాండ్గా తీసినా దాంట్లో ఒక ఎమోషనల్ కనెక్ట్ లేకపోతే ఇట్ హార్డ్లీ స్టాండ్స్ ఫర్ 3 days, దాని తర్వాత ఫిలిం ఫ్లాట్ అయిపోతుంది. సో అందుకోసమని మార్కెటింగ్ కాంటెంట్ ఏదైతే రిలీజ్ చేస్తారో దట్ ఈస్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్. నేను ఇలా చెప్తున్నందుకు కొంతమందికి ఫ్యాన్స్ కోపం రావచ్చు. లెట్స్ అండర్స్టాండ్ సలార్కి అసలు ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయలేరు ఇన్ తెలుగు స్టేట్స్, అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రభాస్ అన్నప్పుడు అలాంటి ఒక క్రేజ్ ఉంది మార్కెట్లో, వాళ్ళిద్దరు పేరు చెప్పుకొనే ఫిలిం సేల్ అయిపోయింది. బట్ వేరాజ్ ఇన్ నార్త్లో ప్రభాస్కి ఎంత స్టార్డమ్ ఉన్నా ఫిలిం మాత్రం ప్రమోషన్ చేయకపోవడం వల్ల 400 crore థియేట్రికల్ రన్ ఉండాల్సిన ఫిలిం జస్ట్ 160 to 170 crores మధ్యలో ఆగిపోయింది. దిస్ ఈజ్ బికాస్ ల్యాక్ ఆఫ్ ప్రమోషన్. ఇక్కడనే మీకు అర్థమై ఉంటుంది ప్రమోషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది. మళ్ళీ మనం సలార్ గురించి మాట్లాడుకుందాం. అదే సలార్ ఫిలిము హాట్స్టార్లో రిలీజ్ అయిపోయిన తర్వాత 1 year వరకు టాప్ 10 ఫిలిమ్స్లో
ఇట్ స్టూడ్ ఫర్ 365 డేస్. ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక ఫిలింలో అంత పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు ప్రమోషన్ చేసుకోకపోతే ఇంకా ఏం లాభం? సో దట్స్ ద రీజన్ ఇప్పుడు రాజాసాబ్కి కూడా ఇలాంటి ఒక థ్రెట్టే ఉంది. రాజాసాబ్కి తెలుగులో మంచి బిజినెస్ ఉంది, ఇప్పుడు మంచి బజ్ వచ్చింది. బట్ వేరాజ్ ఇన్ హిందీ వాళ్ళు ఏం చేయట్లేరు. లెట్స్ అండర్స్టాండ్ పుష్ప ఒక్క యూపీ, బీహార్ వాళ్ళు చేసిన ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ త్రూఅవుట్ ద ఇండియా రీచ్ అయిపోయింది. కానీ రాజాసాబ్ విషయంలో నార్త్ బెల్ట్లో అంత బజ్ ఉందా అంటే మేబీ లేదని చెప్పుకోవాలి, టు బీ ఆనెస్ట్ గైస్. సో ఈ బడ్జెట్ రికవరీ కావాలంటే ఆల్మోస్ట్ వాళ్ళు 1000 crores ఆఫ్ గ్రాస్ ఇన్కమ్ రావాలి. ఆ గ్రాస్ ఇన్కమ్లో నుంచి అన్నీ తీసేస్తే అప్పుడు నెట్ ఇన్కమ్ ఒకటి వస్తుంది. దట్ ఈస్ ద ఒరిజినల్ బ్రేక్ ఈవెన్. అంటే అలాంటప్పుడు మరి రాజాసాబ్కి ఎంత ఉండాలి ROI? సో అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. సో అందుకనే ఫస్ట్ టైం మేము ఈ సిరీస్లో ఆయన సినిమా ది రాజాసాబ్ని ఎంచుకున్నాం. అండ్ మీరు ఇంకా ఈ ఫిలిం మార్కెటింగ్ స్ప్లిట్ ఏదైనా ఫిలింకి కావాలనుకుంటే 100% వీఆర్ ఓపెన్ ఫర్ దాట్. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏం కావాలనుకుంటున్నారో. అండ్ విష్ రాజాసాబ్ ఆల్ ద బెస్ట్. ఈ మార్కెటింగ్ యాక్టివిటీ బై రాజాసాబ్ ఫిలిం సరిపోతుందా అంటే 60% సరిపోతుంది, 100% సరిపోతుంది, డెఫినెట్లీ సరిపోతుంది. సో ఎస్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. లవ్ యూ ఆల్. కాంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ కూడా పెట్టబోతున్నాం. సో ఎస్.